హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? జర్మనీలో క్రిస్మస్ సీజన్ జరుగుతుంది. సో ప్రతి ప్లేస్కి క్రిస్మస్ మార్కెట్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు ఇంకో క్రిస్మస్ మార్కెట్ని విజిట్ చేస్తున్నాను. నేను చూస్తున్నా అంటే నాతో పాటు మీరు కూడా చూసేయాలి కదా. ఇంకైతే వీడియోలకి వెళ్ళి క్రిస్మస్ మార్కెట్ వన్ ఆఫ్ మై స్పెషల్ అని చెప్తాను. అదెందుకో వీడియో లాస్ట్లో చెప్తాను మీకు. సో ఇది అయితే సీగ్బర్గ్ అని చెప్పేసి బాన్ నుంచి ఒక ½ అవర్ టైం పడుతుంది. ఈ ప్లేస్లో క్రిస్మస్ మార్కెట్ అనేది సంథింగ్ స్పెషల్గా ఉంటుంది. ఏదినే ఆర్టిఫిషియల్ లైట్స్ లేకుండా అన్నీ నేచురల్ లైట్స్ తోటి ఈ క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది. అదే స్పెషల్ అన్నమాట. అందుకే నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ మీరు చూసారంటే లైటింగ్స్ ఏమీ ఉండదు, అన్నీ క్యాండిల్స్లో ఉంటుంది, డార్క్గా ఉంటుంది. అండ్ వచ్చేసి వాళ్ళ లోకల్ కస్టమ్స్ అన్నీ ఉంటుంది కదా, అది బేస్ చేసుకొని ఈ క్రిస్మస్ మార్కెట్ అనేది ఈ క్రిస్మస్ మార్కెట్లో అక్కడున్న లోకల్ పీపుల్ వాళ్ళ పాతకాలంలో వేసుకునేలాగా రెడీ అయ్యి అలాగొచ్చేసి కొన్ని షోస్ కూడా కండక్ట్ చేసుకుంటారంట. సో అందుకే నాకు ఇది బాగా నచ్చుతుంది. ఇక్కడ చూసారంటే ప్రతి షాప్లో ఓన్లీ క్యాండిల్స్ మాత్రమే ఉంటుంది. అండ్ బయట అంతా చూస్తే చాలా డార్క్గా ఉంటుంది. అంతేకాకుండా క్యాంప్ ఫైర్ కూడా పెట్టేసి వాళ్ళు లైటింగ్ కోసం సెట్ చేశారనమాట. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ వచ్చేసి గార్లిక్ బ్రెడ్ అనేది చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ క్రిస్మస్ మార్కెట్ విజిట్ చేస్తే మాత్రం గార్లిక్ బ్రెడ్ ట్రై చేయండి. ప్రతి క్రిస్మస్ మార్కెట్కి గ్లూ వైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ కూడా అది ఖచ్చితంగా దొరికేస్తుంది. ఆ తర్వాత ఫుడ్ విషయంకి వస్తే గార్లిక్ బ్రెడ్ చెప్పాను కదా, అది ఒకటి. ఇంకొకటి వచ్చేసి పోర్క్ మీట్ తోటి ఇక్కడ వచ్చేసి ఫుడ్ కొంచెం స్పెషల్ అనుకోండి. అది ఫ్రెష్గా చేసి దాన్ని వచ్చేసి బ్రెడ్లో పెట్టి ఇస్తారు. అది చాలామంది ఇక్కడ క్రేజీగా తింటారు అనుకోండి. అండ్ మనకు అది సెట్ కాదు. బట్ వచ్చేసి పోర్క్ తినేవాళ్ళు ఉంటే మాత్రం ఈ క్రిస్మస్ మార్కెట్లో అది ట్రై చేయండి, ఫ్రెష్గా బాగుంటుంది. అండ్ ఇంకా మేమైతే ఆల్మోస్ట్ 7:30కి వెళ్ళాము. వీకెండ్ కదా, ఫుల్ క్రౌడ్గా ఉన్నింది. అండ్ ఇక్కడ వచ్చేసి క్రౌడ్తో పాటు ఆ డార్క్గా ఉండే వల్ల ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నారో మీకు తెలియకపోవచ్చు. బట్ వచ్చేసి అక్కడ వెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్ ఉన్నారు. మేము లోపలికి వెళ్ళడానికే చాలా టైం పట్టింది. అండ్ అంతేకాకుండా ప్రతి షాప్ ముందర వచ్చేసి క్యూ ఉంది ఫుడ్ ఐటమ్స్ ముందరంతా. అండ్ ఇది చూసారా, మనిషి మాన్యువల్గా వచ్చేసి ఈ గేమ్ని తిప్పుతున్నారు, మిషన్ లేకుండా. అప్పట్లో ఇంకా అలా అన్ని షాప్స్ తిరుగుతున్నప్పుడు ఒక షాప్ చూసి నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఆ షాప్లో ఏంటంటే అన్నీ మన దేవుళ్ళు రిలేటెడ్ ఉన్నాయి. అంటే వినాయక స్వామి, మురుగుడు, ఆంజనేయ స్వామి, దుర్గామాత, కాళీమాత, అన్ని దేవుళ్ళు విగ్రహాలు అనేది ఉన్నాయండి. అండ్ ఇక్కడ వాళ్ళు వచ్చేసి దాన్ని పర్చేస్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా లాకెట్స్లో కూడా వచ్చేసి వినాయకుడు బొమ్మ ఉండి లాకెట్స్, ఆంజనేయ స్వామి బొమ్మతోటి లాకెట్స్ ఉండేవి కూడా ఉన్నాయి. ఇది చూసి నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అంటే ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ మార్కెట్లో ఇలాంటి పెట్టడం కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. నేనున్నప్పుడే ఒకరు వచ్చేసి కృష్ణుడు బొమ్మ కొంటున్నారు చిన్నది. బట్ షాకింగ్గా అనిపించింది అనుకోండి. మనం వచ్చేసి ఇండియాలో ఎలా ప్రే చేస్తామో మనకు తెలుసు, బట్ ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. కానీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై అనేది మాత్రం నాకు బాగా అర్థమైంది. అండ్ అదనమాట సీగ్బర్గ్ క్రిస్మస్ మార్కెట్ విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకైతే నేను జర్మనీ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.